హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టీవీ. సో ఈ రోజు ఈ వీడియోలో మనకి తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ అలాగే చాలా మంది తోటి షేర్ చేయండి. ఆల్మోస్ట్ చాలా మంది చూస్తారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోరు. డెఫినెట్లీ మీరు ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ చూస్తుంటే మీకు చాలా అంటే చాలా మంచి హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్పోర్ట్స్ స్కూల్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే కరీంనగర్, ఆదిలాబాద్ లో, మనకి హకీంపేట్ లో అయితే స్పోర్ట్స్ స్కూల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 4th క్లాస్ లో చదువుతున్న పిల్లలు, ఆ అంటే మీరు 3rd క్లాస్ చదువుతున్న వాళ్ళైతే 4th క్లాస్ లో ఇది ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. నార్మల్ గా 5th క్లాస్ కి ఎంట్రన్స్ మొన్నటి దాకా జరిగింది కదా, ఇదేంటి అంటే మీకు 4th క్లాస్ కి అడ్మిషన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అసలు ఎవరు అప్లికేషన్ చేసుకోవాలంటే ప్రతి మండలం నుండి వచ్చే నెల 13 నుండి 17 వరకు ఎంపిక అయితే జరగడం. ఇక్కడ చూడండి, 13 నుండి 17 తారీఖు వరకు మనకి ఫస్ట్ మండల్ లెవెల్ సెలక్షన్స్ ఉంటాయి. మండల్ లెవెల్ అయిపోయినాక నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ మండల్ లెవెల్ ఎప్పుడు ఉన్నాయి అంటే 13 నుండి 17 దాకా 3 రోజులు మాత్రమే. అది ఎప్పుడు మార్చ్ లో. నెక్స్ట్ ఆ తర్వాత మనకి సేమ్ ఇదే మార్చ్ లో 28 నుంచి 1 ఏప్రిల్ వరకు అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ లెవెల్ సెలక్షన్స్ అయితే ఉంటాయి. ఇది 5 డేస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఇది 13th మే నుండి 14th మే, ఓన్లీ 2 డేస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. అయితే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4వ తారీఖు వరకు మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ డేట్ దగ్గరకు వస్తుంది. చాలా మంది దీన్ని స్పోర్ట్స్ స్కూల్ ఎందుకులే అని అనుకుంటారు. అట్లా నెగ్లిజెన్స్ చేయకండి. సో ఇది నేను వెబ్సైట్ లింక్ మీరు కింద కామెంట్ చేయండి. నేను వెబ్సైట్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇక్కడ చిన్న గమనిక ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. కొంతమంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ చూసుకోకుండా అప్లికేషన్ చేస్తామని రెడీగా ఉంటారు. సో అట్లా కాదు, డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి కదా. సో అందుకోసమని డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా మీరు కంపల్సరీగా చెక్ చేసుకోండి. సో అట్లా 2017 సెప్టెంబర్ 1వ తారీఖు కంటే ముందు అండ్ 2018 ఆగస్టు 31 మధ్య జన్మించిన వాళ్ళు మాత్రమే ఉండాలి. అంటే దీని మధ్యలో 2017, 2018. ఓకే, ఈ రెండింటిని గుర్తుపెట్టుకొని ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇంకా అప్లికేషన్ దగ్గరికి వెళ్తే ప్రెస్ నోటిఫికేషన్ ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాల. సో నిర్ణీత తేదీలు అండ్ ఫిజికల్ టెస్టులు ఏమేమి ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను. సో ఫస్ట్ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు మండల స్థాయి ఇవన్నీ పక్కకి పెట్టేసాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మిమ్మల్ని పిలుస్తారు. ఓకే, ఎప్పుడు మార్చి 13 నుండి 17 తారీఖు వరకు పిలుస్తారు. 5 గంటలు ప్రొద్దున వెళ్ళామంటే సాయంత్రం 5 గంటల వరకు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ మనకి ఫిజికల్ టెస్ట్లకి 27 మార్కులు అయితే ఉంటాయి. అదేంటిదంటే 30 మీటర్స్ ఫ్లయింగ్ స్టార్ట్ అంటే 3 మార్కులే ఉంటాయంట. నెక్స్ట్ స్టాండింగ్ బాల్ జంప్, 800 మీటర్స్ రన్, 6 into 10 మీటర్స్ షటిల్ రన్ అంట. సో ఇది కూడా 3 మార్క్స్. మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుందంట. హైట్ కి వెయిట్ కి కూడా మార్క్స్ ఉంటాయి. ఓకే, సో గమనిక అనమాట ఇది. మొత్తం 4వ తరగతిలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది చూడండి. హకీంపేటలో గర్ల్స్ కి 20, బాయ్స్ కి 20. కరీంనగర్ లో కూడా బాయ్స్ కి 20, గర్ల్స్ కి 20. అండ్ ఆదిలాబాద్ లో కూడా గర్ల్స్ కి 20, బాయ్స్ కి కూడా 20. కో ఎడ్యుకేషన్ స్కూల్. హన్మకొండలో మాత్రం 40 అయితే ఉన్నాయి. ఓకే, సో అందుకోసం నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. ఇంకా ఇది అయిపోయినాక ఇది మనకి ఫిజికల్ టెస్ట్ లో డిస్ట్రిక్ట్ లెవెల్. ఆ తర్వాత మనకి స్టేట్ లెవెల్ లో కూడా మళ్ళీ కొన్ని ఉంటాయి అన్నమాట. అవేంటంటే అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, రోయింగ్, జూడో, ఓకే, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, యోగా, ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే మీరు సంబంధిత క్రీడా శాఖలకు సంబంధించిన ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేది కూడా ఇక్కడ క్రీడా మరియు యువజన శాఖ అధికారుల నెంబర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. సో ఇవన్నమాట. నెక్స్ట్ మీరు కమెంట్ చేయండి, నేను డైరెక్ట్ గా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ అడ్మిషన్ ఇంటూ 4th క్లాస్ నేను చెప్పాను కదా. ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ 3rd క్లాస్ లో చదువుతున్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్ చేసుకోండి. షుడ్ బి బార్న్ బిట్వీన్ 2017 సెప్టెంబర్ నుండి 31st ఆగస్ట్ మధ్యలో అనమాట. సో కంపల్సరీగా హైట్, వెయిట్, జంప్ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. వీటన్నిటికీ మీరు ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆయన క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ వస్తుంది, తర్వాత ఓటీపీ వస్తుంది. దెన్ మీరు ప్రజెంట్ ఎక్కడ చదువుతున్నారు, మీ నేటివ్ డిస్టిక్ ఏంటి అనేది డీటెయిల్స్ లో అయితే అడగడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా మీరు ఎంటర్ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ దీనికి సంబంధించి సర్క్యులర్, ప్రెస్ నోట్
అట్లా చాలానే ఇచ్చిండ్రు. బట్ స్టిల్ మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి చాలా చాలా కేర్‌ఫుల్‌గా అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. లాస్ట్ డేట్ అయితే ఇంకా 3, 4 డేస్ మాత్రమే ఉంది. సో, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. డేట్ ఎక్స్టెండ్ అవుతే నేను మళ్ళీ ఛానల్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ దీన్నైతే అసలు మిస్ చేసుకోకండి. ఓకే. థాంక్ యూ.